గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు, గౌరవ కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, గౌరవ కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి గారు, గౌరవ మంత్రివర్యులు సోదరిమణి సీతక్క గారు, మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు మిత్రులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన పక్కన ఎమ్మెల్యే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే ప్రియ మిత్రుడు మందుల శామ్యూల్ గారు, ప్రియ మిత్రుడు నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు, ఆలేరు ఎమ్మెల్యే ప్రియ మిత్రుడు బీర్ల ఐలయ్య గారు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు పటేల్ రమేష్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు మిత్రులు డాక్టర్ మల్లు రవి గారు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వేణుగోపాల్ గారు, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రియ మిత్రులు బలరాం నాయక్ గారు, మరి వేదికను అలంకరించిన మిత్రులందరికీ, గవర్నమెంట్ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రియ మిత్రులు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ గారు, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ గారు, రాజ్యసభ సభ్యుడు ప్రియ మిత్రుడు అనిల్ యాదవ్ గారు, శాసన సభ్యులు శ్రీహరి ముదిరాజ్ గారు, శాసన మండలి సభ్యులు ఆమిర్ అలీ ఖాన్ గారు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు, సివిల్ సప్లైస్ అధికారులు, వేదిక మీద ఉన్న అందరికీ నాకు ప్రాణ సమానమైన హుజూర్ నగర్ కోదాడ్ కార్యకర్తలందరికీ, నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు, ముందుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి అందరూ నిలబడి చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుకుంటున్నా. ముందు మాట్లాడిన వక్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వచ్చన్నారు. లేదండి, కేవలం హుజూర్ నగర్ కోదాడ్ నియోజకవర్గం నుంచే ఈ అశేష జనం రావడం జరిగింది. ఈ దేశ చరిత్రలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో హుజూర్ నగర్ కోదాడ్ నియోజకవర్గాల్లో 1,00,000 మెజారిటీ దాటించిన వీర కాంగ్రెస్ సైనికులు మీరు. భారతదేశ చరిత్రలో ఒక నియోజకవర్గంలో 1,00,000 మెజారిటీ దాటించిన ఘనత మీకు దక్కుతుందని మనం చేస్తున్నా. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే మీ రక్తం, మీ చెమట, మీ త్యాగం ఏనాడు మర్చిపోం మేము ఎవరమని చెప్పి మనం చేస్తున్నా. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు
ఈ పథకం ప్రారంభించినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరినా ఇదొక అద్భుత పథకం. సమాజంలో అణగారిన వర్గాలకు, బలహీన వర్గాలకు, దళితులకి, గిరిజనులకి, మైనారిటీస్కి, బీసీలకి, రైతు కూలీలకి కడుపు నిండా ఆహారం పెట్టే పథకం. నేను సాధారణంగా నా నియోజకవర్గంలో ఏ మీటింగ్ పెట్టను, కానీ ఈ అద్భుతమైన పథకం మొత్తం భారతదేశం చూసే విధంగా మన నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ ఈ పథకం గురించి ఒక 2 నిమిషాలు నేను తెలియజేస్తాను. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం 80 నుంచి 85%కి ఉచితంగా వచ్చే పథకం ఏ రాష్ట్రంలో కూడా అమలు కాలేదనే విషయం కూడా నేను మనం చేస్తున్నా. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు రేషన్ బియ్యం దొడ్డు రకం, ఇంగ్లీష్లో కోర్స్ గ్రెయిన్స్ అంటారు. దురదృష్టవశాత్తు ఇప్పుడున్న 90 లక్షల రేషన్ కార్డులలో 2,81,00,000 లబ్ధిదారులు అందరికీ 6 కిలోల బియ్యం ఇస్తున్నా బియ్యం సరిగ్గా ఉపయోగం రావడం లేదు. లబ్ధిదారులకి చాలా మంది ఇది తినలేక తిరిగి అమ్మేసుకుంటున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇప్పుడున్న పథకం మీద 10,665 కోట్లు ఖర్చు పెట్టినా దానికి ప్రయోజనం లేకుండా పోతుంది. 10,665 కోట్లు ఖర్చు పెట్టినా నిరుపేదలకి ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పుడు సివిల్ సప్లై శాఖ కిలో బియ్యం 40 రూపాయలకి కిలో బియ్యం కొనుగోలు చేసి మీకు ఇచ్చినా ఎక్కువ మంది తినడం లేదు. అది 5 రూపాయలకో 10 రూపాయలకో అమ్ముకోవడం, మళ్ళీ రీసైకిల్ కావడం, పోల్ట్రీ ఫార్మ్లకు అమ్మడం, బీర్ కంపెనీలు తీసుకుపోవడం, ఇది మనం చూస్తున్న తతంగం. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం. నేను గత పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా అనేక మార్లు పార్లమెంట్ బయట ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, నిరుపేదలకి ప్రయోజనం చెందడం లేదనే విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వాలు ఎవరు మార్పు చేయడానికి ప్రయత్నం చేయలే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి చొరవతో, గైడెన్స్తో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న దొడ్డు రకం బియ్యం మానేసి ఈ రోజు నుంచి ఈ సభ నుంచి యావత్ తెలంగాణలో 80 నుంచి 84% జనాభాకి సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది మీరు ఆమోదం తెలుసంటే అందరి చేతులెత్తాలే. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు సన్న రకం బియ్యం ఇవ్వడమే కాదు, 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు రేషన్ కార్డులు కూడా నామమాత్రంగా ఇవ్వడం జరిగింది. ఎక్కడో అక్కడ ఉప ఎన్నిక జరిగితే రేషన్ కార్డులు ఇచ్చింది, కానీ అర్హత ఉండే వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డు ఇవ్వబోతున్న విషయం నేను మరోమారు మనం చేస్తున్నా. ఇదొక నిరంతర ప్రక్రియ. తెలంగాణలో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము.
బిలో పవర్టీ లైన్ కుటుంబాలకి, దారిద్ర్య రేఖ దిగులున్న వాళ్ళకి గతంలో తెల్ల కార్డుండే మన ప్రభుత్వంలో 3 రంగుల కార్డు ఇవ్వబోతున్నాము. అబౌవ్ పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి, అబౌవ్ పవర్టీ ఉన్న వాళ్ళకి, దారిద్ర్య రేఖకి ఎగువ ఉన్న వాళ్ళకి గతంలో గులాబీ కార్డు ఉండే ఇప్పుడు మనం గ్రీన్ కార్డ్, ఆకుపచ్చ కార్డు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఇదొక చారిత్రాత్మక ఘట్టం, ఇదొక విప్లవాత్మక మార్పు. యావత్ సమాజంలో అణగారిన వర్గాలకి, బలహీన వర్గాలకి, పేదవారికి ఒక గొప్ప మార్పు తీసుకొచ్చే మరి ఘట్టం ఇది. రేపటి నుంచి యావత్ తెలంగాణలో రేషన్ కార్డ్ అర్హత ఉండే వాళ్ళందరికీ 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈ గొప్ప కార్యక్రమం మన గడ్డ మీద, మన నేల మీద ప్రారంభం కావడం మన అదృష్టంగా భావిస్తున్నా. యావత్ భారతదేశంలో